నమస్తే. ప్రస్తుతం నగర వ్యాప్తంగా కూడా కట్టెలకు గిరాకీ పెరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు చాలా వరకు తగ్గిపోయినాయి. అంటే రేట్లు పెరిగినప్పుడు కూడా సిలిండర్లు అవైలబుల్లో లేవు. హోటల్స్ కావచ్చు, లేకపోతే ఏదైతే పెద్ద పెద్దకు సంబంధించినటువంటి కొన్ని హాస్టల్స్ కావచ్చు, లేకపోతే రెస్టారెంట్లు అవన్నీ కూడా మూతపడేటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్యాస్ ఉంటేనే హోటల్ నడుస్తాయి, గ్యాస్ ఉంటేనే ఇవాళ హాస్టల్స్ నడిచేటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కూడా గ్యాస్ దొరకనటువంటి సిచ్యువేషన్లో చాలామంది కట్టెల వరకు వస్తూ ఉన్నారు. కట్టెల షాప్లో కట్టెలు కొనుగోలు చేసి కట్టెల మీదనే హలీం వండుతూ ఉన్నారు, కట్టెల మీదనే బిర్యానీ చేస్తూ ఉన్నారు, కట్టెల మీదనే మంది చేస్తూ ఉన్నారు. ఇటు ఫంక్షన్ హాల్ కావచ్చు, ఇటు హాస్టల్లో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా కట్టెల పొయ్యి మళ్ళీ మనకు దర్శనం ఇస్తుంది. ఒక ఆటోలో కట్టెలు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో రెగ్యులర్గా కట్టెలు కొనుక్కుపోతారా మీరు? గిరాకు వస్తే రెగ్యులర్ పోతారు. దేనికి యూజ్ చేస్తారు? పెళ్లికా దేనికి? అది మందిర్కి, మందిర్ పెళ్లి ఇంట్లో పక్వాన్ అవుతుంది. ఓకే ఓకే. సో ఎట్లా రేటు ఎంత పడ్డాయి కట్టెలు మీకు? కేజీ ఎట్లా పడ్డాయి? 8 రూపాయలు. ఎంత? 8 రూపాయలు. 8 రూపాయలు కేజీ. ఎన్ని కేజీలు తీసుకుపోతారు మొత్తం? 200 కేజీలు మొత్తం. ఎంత అయింది? మొత్తం ఎంత అయింది? 1600. రేట్లు పెరిగినట్టున్నాయా? ఏం లేదా? ఏం పెరగలేదు. మా కొత్త పురాణా లోడ్ ఉంది, అది ఇప్పుడు కొత్త ఉంటే ఏమో తెలియదు. ఇట్లా రేట్లు అయితే ఇంకేం పెరగలేవు అని చెప్తా ఉన్నారు. కానీ చాలా వరకు అయితే గ్యాసు దొరకకపోయేసరికి చాలామంది ఆల్టర్నేట్గా షాగ్ హౌస్ లాంటి పెద్ద పెద్ద హోటల్లో కూడా కట్టెల పొయ్యినే యూజ్ చేస్తూ ఉన్నారు. కట్టెల పొయ్యితోటే వాళ్ళంతా కూడా వంటలు వండుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే అందరికీ ఆల్టర్నేటివ్ ఇప్పుడు కట్టెలే వస్తున్నాయి. ఎక్కడ చూసినా కట్టెల పొయ్యిలే దర్శనం ఇస్తూ ఉన్నాయి. కట్టెలతోటే వాళ్ళు వంట వండుతున్నటువంటి దృశ్యాలు మనకు కనపడతా ఉన్నాయి. సో చాలా వరకు చాలామంది వెతుకుతూ ఉన్నారు కట్టెల షాపులు ఎక్కడున్నాయి, మేము కట్టెలు కొనుక్కోవాలంటే ఒక కాన్సెప్ట్లో చిన్న చిన్న హోటల్స్ సైతం కొన్ని మూతపడతా ఉన్నాయి. ఇప్పటికే మనం వచ్చేటువంటి ఈ మేదీపట్నము, మాసప్ ట్యాంక్ లాంటి గల్లీలు కనుక మనం చూస్తే సో ఏదైతే ఇడ్లీ, పూరి, దోశ ఇటువంటి రెగ్యులర్గా టిఫిన్లు అందించేటువంటి కొన్ని హోటల్స్ కూడా గ్యాస్ లేక మూతపడేటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా మనం ఒకసారి అప్డేట్స్ కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా సో హాస్టల్కి సంబంధించి ఒకసారి, రెస్టారెంట్లకు సంబంధించి ఒకసారి అప్డేట్ చూస్తే సిటీలో 20,000 వరకు ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి. ఇందులో 6 లక్షల ఐటీ ఎంప్లాయీస్, మరొక 8 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. వేరే జాబ్స్ చేసే వాళ్ళు ఆల్మోస్ట్ 4 లక్షల మంది ఉన్నారు. అయితే మొత్తం ఐటీ కారిడార్స్ సంబంధించి హాస్టల్లో టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా అడిషనల్ మీల్స్ క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 2,500 పలుకుతున్నటువంటి గ్యాస్ ధర అయినప్పటికీ కూడా 25% మాత్రమే సరఫరా అవుతుంది. ఓవైపు హాస్పిటల్స్, విద్యాసంస్థలు మాదిరిగానే తమకు ఎమర్జెన్సీ కోటాలో చేర్చాలంటూ హాస్టల్ ఓనర్స్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇటు బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, స్వచ్ఛందంగా ఇప్పటికే హోటల్ అసోసియేషన్ అంతా కూడా హోటల్స్ను బంద్ చేసినాయి. ఎందుకంటే గ్యాస్ లేకుండా మేము వంట వండలేము, గ్యాస్ లేకుండా రెస్టారెంట్లు, అదేవిధంగా హాస్టల్స్ని నడపలేమంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మొన్నటి వరకు కట్టెలకు పెద్దగా గిరాకీ లేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే గ్యాస్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ నిల్వలు లేకపోవడం, గ్యాస్ కొరత ఏర్పడంతో కట్టెలకు చాలా గిరాకీ అయితే కనిపిస్తూ ఉంది. కట్టెల రేట్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా కొంత చర్చ జరుగుతుంది. సో ఒకసారి మనం ఒక కట్టెలకు సంబంధించినటువంటి ఒక షెడ్లో ఉన్నాము మాసప్ ట్యాంక్ దగ్గర. సో ఇక్కడ చాలా కట్టెలు ఉన్నాయి. అంటే వీటన్నిటితోటి కొన్నేమో ఫర్నిచర్కు యూజ్ చేసేటువంటి కట్టెలు, కొంత వేస్టేజ్ చేసేటువంటి అంటే వేస్ట్గా ఎటువంటి ఉపయోగం లేనటువంటి కట్టెల్ని ప్రధానంగా వంటలకు అంటే హలీం లాంటివి కావచ్చు, లేకపోతే బిర్యానీ కావచ్చు, వీటికి యూజ్ చేస్తారు. సో ఇక ఈ చెక్క పొట్టుకు సంబంధించి కూడా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పొట్టుకు కూడా డిమాండ్ పెరుగుతుంది. జనరల్గా ఈ చెక్క పొట్టును ఎవరు వాడరు, కానీ ఈ చెక్క పొట్టుకు కూడా మరి రేపు గిరాకీ పెరిగేటువంటి అవకాశం ఉంది, డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. సో ఇదంతటికీ కారణం కేవలం గ్యాస్ కొరత. కమర్షియల్ గ్యాస్ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం. ఒక రెస్టారెంటు, ఒక హాస్టల్ రన్ చేయాలంటే ఒక నెలకి దాదాపు 5 నుంచి 10, 15, 20 అంటే హాస్టలు, ఆ రెస్టారెంట్ సామర్థ్యాన్ని బట్టి గ్యాస్ సిలిండర్ ఉపయోగం ఉంటుంది. సో అటువంటి గ్యాస్ అవైలబుల్లో లేకపోవడం, సో గ్యాస్ రేటు పెరగడం, దాదాపు 2,500 రూపాయలు, 3,000 వరకు కూడా బ్లాక్ మార్కెట్లో గ్యాస్ అమ్ముతున్నారు. సో గ్యాస్ లేనప్పుడు ఆల్టర్నేట్గా ఇంకొక ఆప్షన్ ఏంటంటే కట్టెలే. సో గతంలో మనం చూసాం, ఇప్పటికీ పల్లెటూర్లలో చాలామంది కట్టెల పొయ్యినే ఉపయోగిస్తూ ఉన్నారు. సో అటువంటి పరిస్థితి మళ్ళీ అంటే గత జ్ఞాపకాలని గుర్తు చేసింది ఈ గ్యాస్ లేకపోవడం. కట్టెలే మాకు ఆల్టర్నేట్గా మారిందంటూ కూడా రెస్టారెంట్ ఓనర్లు, అదేవిధంగా ఏదైతే హాస్టల్కి సంబంధించిన యజమానులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు హాస్టల్ రన్ కాకపోతే లక్షలాది మంది స్టూడెంట్స్ కావచ్చు, పనిచేసుకున్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి. బట్ హాస్టల్లో మాత్రం కట్టెల పొయ్యి పెట్టలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే అన్ని లగ్జరీ హాస్టల్స్ ఉంటాయి, ఏసీ హాస్టల్స్ ఉంటాయి. సో అక్కడ కట్టెల పొయ్యి పెట్టి
ఫుడ్ వండనటువంటి పరిస్థితి. కానీ ఏదైతే కొన్ని హోటల్స్ షాగ్ హౌస్ లాంటి కొన్ని హోటల్స్ మనం చూస్తే సో గతంలో కొంత కట్టెల మీద చేసి మళ్ళీ ఇప్పుడు గ్యాస్ కొరత ఏర్పడటంతోటి వాళ్ళు మళ్ళీ గ్యాస్ మీదనే బిర్యానీ చేస్తూ ఉన్నారు, గ్యాస్ మీదనే హలీం కావచ్చు ఇతర వంటకాలన్నింటి కూడా గ్యాస్ మీద చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. సో రెగ్యులర్గా గ్యాస్ మీద అలవాటైనటువంటి పద్ధతి మనం చూసాం. కానీ ఎప్పుడైతే ఈ గ్యాస్ కొరత ఏర్పడిందో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పెట్రోల్ డీజిల్ ఇవన్నీ ఎప్పుడైతే తగ్గిముఖం పట్టినాయో సో అప్పటి మళ్ళీ కట్టెల వైపే చూస్తూ ఉన్నారు. సో కట్టెల గిరాకీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.